దీనికోసం ఆయన ఎన్ని తిప్పలు పడుతున్నాడంటే, ఆ యుద్ధం నేను ఆపేసాను, ఈ యుద్ధం నేను ఆపేసాను, అది చేశాను, ఇది చేశాను, నాకు ఇవ్వండిరా బాబు అవార్డు అంటే ఇవ్వట్లా. ఈ నోబెల్ పీస్ ప్రైజ్‌ని 19వ శతాబ్దంలోనే ఒక స్త్రీ పొందుకుంది. చప్పట్లు కొడదాం. ఎవరామె? మదర్ తెరీసా. తల్లి అయిన తెరీసా. మదర్ అని పెట్టారు టైటిల్. మదర్ పేరు కాదు, మదర్ అనే, అందరికీ తల్లి లాంటిది అని ఆమెకి ఆ పేరు పెట్టారన్నమాట, మదర్ తెరీసా. ఆమె భారతదేశానికి ఒక మిషనరీగా వచ్చింది. చూపు మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, అతని కంటే ఎక్కువగా ఆశీర్వదించబడినను, అతని కంటే ఎక్కువగా దీవించబడినను, బలపడినను వారు అసూయ కలిగి ఉంటారు. దావీదు విషయంలో 4వ వచనం నుండి 13వ వచనం వరకు ఆయన చెప్పేదంతా ఒకటే. అయ్యా, నేను అనారోగ్యంతో ఉన్నాను, నా శత్రువు సంతోషిస్తున్నాడు. ఇప్పుడు నీవు నాకు తోడుగా ఉన్నావని నాకు ఎలా తెలుస్తుందంటే, శత్రువు నా నా విషయంలో అతిశయపడకూడదు, సంతోషించకూడదు. నా నా యొక్క శ్రమను బట్టి, నా యొక్క రోగమును బట్టి శత్రువు ఏం మాట్లాడుతున్నాడు, వీడు ఎప్పుడు చేస్తాడని మాట్లాడుతున్నాడు. ఆ పక్క మీద నుంచి ఇక లేవకూడదు అంటున్నాడంట. చూడండి, ఎవరికైనా ఏమైనా పడిపోయారు, జబ్బు చేసింది, లేదా ఏదైనా జరిగింది అంటే వెంటనే మన హృదయం ఎలా స్పందిస్తుంది అంటే, దేవుని బిడ్డలు త్వరగా లేవాలి ప్రభువా, త్వరగా బయటపడాలి ప్రభువా, త్వరగా మాతో కలుసుకోవాలయ్యా, మేమందరం కలిసి ఆరాధించాలయ్యా, నీ కుటుంబానికి రావాలయ్యా. చూడండి, మన యొక్క బాధ అలాగుంటుంది. శత్రువు వాడికి లేవకూడదు, వాడికి నిలబడకూడదు, వాడు బాగుపడకూడదు, వాడు నాశనం అయిపోవాలి. సో అలాంటి శత్రువులు నాకున్నారు ప్రభువా, కాబట్టి నేను నిన్ను నమ్ముకున్నాను. నా స్నేహితుడు, భోజనం పెట్టిన నా విహితుడు, నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమె నెత్తెను. ఏదో అంటారు కదా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడని. భోజనం పెట్టిన వాడిని, కడుపు నింపిన వాడిని తనడానికి కాళ్ళెత్తుతున్నాడు. సహాయము చేసిన తర్వాత కృతజ్ఞతగా లేకపోతే లేకపోయాడు, సహాయం పొందినవాడు సహాయం చేసిన వాడిని ఆ విధంగా ప్రవర్తించటం ఎంతవరకు న్యాయమని దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు ఈయన. నా శత్రువుకి విజయం ఇవ్వద్దయ్యా, నేను కళ్ళారా చూడాలి. నేను నేను ఒకవేళ ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ తప్పుని నీ దగ్గర ఒప్పుకుంటున్నాను. అంత మాత్రమున నా శత్రువుకి నా మీద బలం ఇవ్వద్దయ్యా అని 4వ వచనం నుండి 13వ వచనం వరకు వ్రాసిన మాటలన్నీ మీరు జాగ్రత్తగా చదివినప్పుడు అర్థమవుతుంది. ఇక చివరి వచనముల్లో, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నేను ఎలా ఉన్నాను? నాలో యథార్థత ఉంది. తప్పు ఒకవేళ జరిగితే తప్పు చేశాననే చెప్పుకుంటా, ఒప్పుకుంటా. యథార్థవంతుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదువో. ఎక్కడుంటా నేను? నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, నిత్యము నీ సన్నిధిలోనే ఉంటాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. దేవుని ఎంతగా స్తుతించాలనే మనసు ఉందో చూడండి. ఆయన నోట నుండి వస్తున్న మాటలు శాశ్వత కాలము నుండి ఎప్పటి వరకు? శాశ్వత కాలం వరకు. ఈయన పుట్టక ముందు నుంచే శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఎవరు స్తుతించబడాలంట? అంతటి కోరిక ఉండాలి మనకి. దేవునికి స్తోత్రం.
నా ప్రభువు స్తుతించబడాలి, నా ప్రభువు మహిమపరచబడాలి, ఘనపరచబడాలి, ఆయనకు ఆరాధన, ఆయనకి మహిమ వెళ్ళాలి. అలాంటి ఆరాధికుడు దావీదు. చాలా మంచి ఆరాధికుడు దావీదు. గ్రేట్ వర్షిప్పర్. మొన్న ఆదివారం కూడా జ్ఞాపకం చేసుకున్నట్టున్నాం. ఆయన ఆయన సంగీతము ప్రారంభిస్తే సౌలు మీదున్న దేవునికి స్తోత్రం. ఆయన పాడటం మొదలు పెడితే, ఆయన స్తుతించడం మొదలు పెడితే, సౌలు మీద ఉన్న దురాత్మే కాదు, ఎవరి మీద ఉన్న దురాత్మైనా ఆ చుట్టుప్రక్కల కొంత పరిధి వరకు దురాత్మలకు, చీకటి ఆత్మలకు ఇక అవకాశం ఉండదు. మనం ఆరాధిస్తే ఆ దురాత్మలు ఎక్కడెక్కడే తిరగకూడదు. ఆ! ఏది నువ్వు ఆరాధించేది? నీ మనసు ఎక్కడుంది? నీ ఆలోచనలు ఎక్కడున్నాయి? అందరితో లేచి నిలబడ్డావు గానీ నిజంగా నిలబడ్డావా? అందరితో చప్పట్లు కొడుతున్నట్టున్నావు గానీ నాకు చప్పట్లు కొడుతున్నావా నిజంగా? అయి ఇక్కడెక్కడే తిరగకూడదు. దురాత్మలు పారిపోవాలి. చీకటి తొలగిపోవాలి. మనం ఆరాధిస్తుంటే, మనం స్తుతిస్తుంటే కొంతమందికి ఇక్కడే స్వస్థత రావాలి. హల్లెలూయా! బలహీనంగా వచ్చిన వాళ్ళు, ఈరోజు నేను బలహీనంగా వచ్చాను సాక్షి చెప్పే కదా. అలాగే ఏదో ఒక బలహీనతతో వచ్చిన వాళ్ళు, ఏదో ఒక నొప్పితో వచ్చిన వాళ్ళు, అరే పాటలు అయిపోయేలోపు, నేను దేవుని స్తుతించేలోపు నా నొప్పి ఏమైపోయింది? దేవుని స్తోత్రం. నా నొప్పి ఏమైపోయింది? నా రోగం ఏమైపోయింది? నా తల తిరుగుడు ఏమైపోయింది? దేవుని బిడ్డలారా, మనము స్తుతిస్తే దేవుని అలా స్తుతించాలి, అలా ఘనపరచాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నిన్న 2 రోజులుగా అనుకుంటా జెమీమా రోడ్రిక్స్ అనే ఒక యవనస్తురాలు గురించి బాగా వీడియోస్ పెడుతున్నారు. అనేక మంది పెడుతున్నారు. క్రైస్తవులు, సేవకులు పెడుతున్నారు. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఏమిటి? ఆమె అనేక మందిలో దేశానికి ఒక సందేశం ఇచ్చింది. దేశమంతటా కూడా అందరూ చూస్తూ ఉండగా ఆమె ధైర్యంగా యేసు ప్రభు, నేను ఈ ఆటలో గెలవటానికి కారకుడు, నాకు సహాయం చేసినవాడు, నేను నమ్మిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పింది. హల్లెలూయా! ఆస్ట్రేలియా మీద ఆట గెలిచారు మన భారత మహిళలు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు క్రికెట్ అంటే ఓన్లీ పురుషులే. అప్పుడు నేను కూడా ఇంటర్మీడియేట్ వరకు అసలు క్రికెటే. ఇక అన్నం తినకపోయినా బాధ లేదు. క్రికెట్ వస్తున్నా చూడాల్సిందే. క్రికెట్‌కి వెళ్ళాలి, రోజంతా క్రికెటే. మరి ఇప్పుడు చూస్తే చక్కగా గర్ల్స్ గూడా, స్త్రీలకు కూడా అవకాశం వచ్చింది. అది గూడా మళ్ళీ దేశాలు పోటీ. ఎంత అద్భుతం! మన దేశానికి మనమందే సెమీ ఫైనల్స్‌కెళ్లారా? అంతేగా? అదే ఫైనల్స్‌కెళ్లారు. నెక్స్ట్ ఇంకా ఉంది, ఇక ఫైనల్ ఉంది. ఈరోజా? శాసగిరి గారికి బాగా తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఆటలు చూసారా? కొన్ని స్పోర్ట్స్ మనం చాలా ఇష్టపడతాం. మన దేశం గెలిస్తే మనకెంత సంతోషమో కదా! మన దేశాన్ని ఆ జట్టులో మరి అద్భుతంగా ఆడినటువంటి ఆ బిడ్డ మరి తనిచ్చిన సాక్ష్యం అద్భుతంగా ఉంది. ఎంతో ధైర్యంగా ఈ క్రెడిట్ అంతా నేను యేసు ప్రభువుకే చెల్లిస్తున్నాను. నేను బలహీనతతో వచ్చాను. నేను కృంగిపోయి ఉన్నాను. అనేక విధాలుగా నలిగిపోయి ఉన్నాను. నాకు జరిగిన కొన్ని సంఘటనలను బట్టి మానసికంగా కూడా ఎంతో బాధలో ఉన్నాను. అయినను నేను ఇంత బాగా ఆడటానికి దేవుడే నాకు సహాయం చేశాడు. చివరి మూమెంట్‌లో కూడా ఇక వదిలేసుకుందాం అనే పరిస్థితుల్లో కూడా నీ పక్షమున నువ్వు ఊరకుండుము, నేను నీ పక్షమున యుద్ధము చేస్తానని ఆ వాక్యము తనకి జ్ఞాపకం వచ్చిందంట. దేవుని స్తోత్రం. ప్రభువుని శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతించే వాళ్ళు ఉన్నారా? స్తుతించాలనే మనస్సు కలిగిన వారు ఉన్నారా? ఘనపరచాలి అనే మనస్సు ఉన్నదా? ఎక్కడైనా 10 మందిలో, ఎక్కడైనా అన్యుల మధ్యలో, అనేకుల మధ్యలో, ప్రభువుని ఎరగని వారి మధ్యలో నా విజయానికి కారణం, నా జ్ఞానానికి కారణం, నేను సాధించిన దానికి కారణం నా ప్రభువు అని చెప్పే మనస్సు ఉంటదా? ఎంతమంది క్రైస్తవులు సాక్ష్యము చెప్పాల్సిన చోట, అమ్మో నేను క్రిస్టియన్ అని తెలిసిపోద్దేమో అని దాక్కుంటారు కదా!
నలుగురిలో క్రైస్తవులము, నేను ప్రభువుని నమ్మిన వ్యక్తిని అని చూపించుకోవడానికి కూడా ఆలోచిస్తారు గదా! ఆ జెమిమా రోడ్రిక్స్‌ని దేవుడు ఇంకా ఉన్నత శిఖరాలు ఎక్కించునుగాక. మన బిడ్డలు ఈ దేశానికి సాక్ష్యం ఇవ్వాలి. వారున్న చదువులు, వారు చేస్తున్న పనులు, వారు సాధించే ఆ విజయాల ద్వారా దేవునికి దేవునికి మహిమకరంగా సాక్షులుగా నిలబడాలి. ఆ విధంగా ప్రభువుని స్తుతించే వారిగా ఉండాలని నిత్యము ప్రార్థన చేద్దాం. ఇక 4 నుండి 13 వచనాలు మనం చెప్పుకున్నాం. మొదటి 3 వచనాల్లో చూసినట్లయితే ఈయన చాలా ఒక ప్రధానమైన విషయం, మన భక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. దాని గురించి దావీదు రాస్తూ ఉన్నాడు. అదేంటంటే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎవరంట ధన్యులు? బీదలను కటాక్షించువాడు. బీదల విషయములో నీ మనస్సు ఎలా ఉంటది? నీ హృదయము ఎలా స్పందిస్తది? బీదల విషయంలో, పేదవారి విషయంలో, కటిక పేదరికంలో కటిక పేదరికంలో ఉన్న వారి విషయంలో, కడు బీదల విషయంలో ఎలా ఉంటది మనస్సు? కదా! నేను అనుకుంటున్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు బీదలు లేరు. హల్లెలూయా! ఎవరు లేరు. మనం బీదలం గాదు. బీదలంటే బయట కొన్ని ప్రాంతాలకెళ్తే, సిటీలో కొన్ని ప్రాంతాలకెళ్తే అర్థమవుతది. వారి ఇళ్ళల్లోకెళ్తే, వారి పరిస్థితి చూస్తే, వారి చెప్పులు, వారి బట్టలు, వారి తిండి గురించి ఆలోచిస్తే, కటిక పేదరికంలో ఉన్నవారు ఎందరో ఉన్నారు. యేసుప్రభు అన్నారు గదా! బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. ఎవరు? నేను మీతో ఉండను అన్నాడు ఒక సందర్భంలో. ఎప్పుడు ఆ మాట మాట్లాడాడంటే ఆయన, ఆ! ఒక సహోదరి ప్రభువుని గనపరచడం కొరకు చాలా విలువైనటువంటి, ఎంత? చాలా విలువైనటువంటి అత్తరు బుడ్డి తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర ఆమె పగలగొట్టి పాదాలకు ఆ అత్తరును రాసింది. శిష్యులున్నారక్కడ. శిష్యులలో ప్రాముఖ్యమైన వ్యక్తి యోధా. ఇస్కారియోతు యోధా కూడా ఉన్నాడు. ఎప్పుడైతే ఈమె అత్తరు బుడ్డి పగలగొట్టిందో ఆ గదంతా అత్తరు వాసనతో నిండిపోయింది. నేనెప్పుడన్నా ప్రేయర్‌కొచ్చేటప్పుడు స్ప్రే చేసుకుంటే ముక్కు మూసుకుంటది కరిష్మా. డాడీ అంత స్ప్రే చేసుకుంటావేంటి? నువ్వు ఆ రూమ్‌లో కొడితే నాకు ఈ రూమ్‌లోకొచ్చిందంటది. ఏది కొంచెం స్ప్రే చేసుకుంటేనే ఒక గదిలో స్ప్రే చేసుకుంటే ఇంకొక గదిలోకొస్తుంది గదా! ఆమె ఏకంగా అత్తరు బుడ్డి పగలగొట్టేసింది. ఇది చూసినటువంటి యోహాను కదిలిపోయాడు. యోహాను గాదు, యోధా. ఆయన ఎంత కదిలిపోయాడంటే, ఇది 300 దేనారములకు అమ్మి బీదలకి ఇయ్యొచ్చు కదా! ఇంత నష్టమెందుకు అన్నాడు. ఏం చేయాలంట? 300 దేనారాలు. ఓ సంవత్సరం జీతం అది. ఒక వ్యక్తి కష్టపడితే సాధారణమైన కూలి సంవత్సరం అంతా కష్టపడితే వచ్చిన సొమ్మంతటిని కూడబెడితే 300 దేనార, ఆ అంత సొమ్మొచ్చిద్ది. అంత విలువ కలిగిన ఈ అత్తరు బుడ్డిని ఈమె ఇలా నష్టం చేసింది గదా! ఏ బీదలకివ్వచ్చు గదా! దీన్ని అమ్మేసి ఎందుకు ఆయన పాదాల మీద అలాగా పోసేసింది అని బాధపడిపోతున్నాడు. ప్రభువు జెప్పాడు గదా! వీడికి బీదల మీద శ్రద్ధ లేదు. ఏంటంట? వాడికి బీదల మీద ఉన్న శ్రద్ధను బట్టి గాదు చెప్పింది ఆ మాట. విన్నవాళ్ళు మోసపోతారంతే. అమ్మో! యోధా ఇస్కరియోతుకి ఎంత ప్రేమ బీదలంటే ప్రాణం గూడా పెట్టేసేటట్టున్నాడు అనిపిస్తది. వీడు దొంగ.
డబ్బు సంచి దొంగకి అప్పగిచ్చాడు యేసయ్య. దేవుని స్తోత్రం. డబ్బు సంచి ఎవరికి అప్పగించాలి మామూలుగా? నొక్కేసే వాళ్ళకి అప్పగించాలా? చిల్లర చిల్లర. కానీ యేసయ్య డబ్బు సంచిని యోధాకిచ్చాడు. ఆ డబ్బు పడినప్పుడంతా కొంత పక్కకెళ్ళిపోతుంది. అదంతా తెలుసు ఆయనకి. డబ్బు దొంగిలించటానికి, డబ్బును కాజేయడానికి ఏమంటున్నాడంటే, బీదలకివ్వచ్చు కదా అంటున్నాడు. అందుకన్నాడు ప్రభు, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. నేనుండను. నన్ను గనపరచటానికి చేసే పనికి నువ్వు అడ్డొస్తున్నావు ఇప్పుడు. నన్ను మహిమపరచాలనుకున్నది ఈమె. నేను త్వరలో మీ అందరి కొరకు ప్రాణం పెట్టబోతున్నాను. నా భూస్థాపన నిమిత్తము ఈమె ముందుగానే నన్ను ఘనపరుస్తుంది. ఈమె చాలా గొప్ప కార్యం చేసింది. నువ్వేమో అడ్డొస్తున్నావు. ఈమె చేసిన పని సర్వలోకమునకు ప్రకటించబడతది జ్ఞాపకార్థంగా. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని నిమిత్తము ఏదైనా చెయ్యాలి అంటే అందరికీ ఉంటదా మనసు? దేవుని కొరకు, దేవుని ఘనపరచడం కొరకు, దేవుని నామములో ఏదైనా చేసేటప్పుడు వేరేది గుర్తొచ్చిద్ది. ఆ దేవుడికి ఎందుకులే, కనబడుతున్నాడా, చూస్తున్నాడా, వింటున్నాడా, ఆయనేమైనా వచ్చి తింటాడా? దేవుని పేరట ఏదైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం మనసు ఎంత ఆటంకపరుస్తుందో. నీ పేరట ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు నీ గొప్పతనం కోసం, నీ కడుపు కోసం ఏదైనా చేయొచ్చు. కానీ దేవునికి మాత్రం చెల్లకూడదు ఘనత. ప్రభు ఒక దినాన కానుకలు వేసే వాళ్ళందరినీ చూస్తున్నాడంట. చూడొచ్చా? అందుకే మన చెయ్యి అడ్డు పెట్టుతాం కదా! పక్కనోళ్ళు చూస్తేనే మనకి ఇబ్బందిగా ఉంటది. ఏంటి నేనేసే కానుక చూస్తా ఉంది ఈమె. ఆమేసేది ఆమె ఎయొచ్చు కదా! నా కానుకని ఎందుకు చూస్తుంది అని అనుకుంటాం కదా! అలాంటప్పుడు ప్రభువు కావాలని చూస్తున్నాడంట. ఒక విధవరాలు తనకున్నదంతా ఏసేసింది. ప్రభు అక్కడ అందరికంటే గొప్ప కానుక ఎవరిచ్చారు ఈరోజు? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ పేద విధవరాలు ఆమెకి ఉన్నది మొత్తము ఇచ్చేసే మనసు ఎలాగొచ్చింది? చాలా సార్లు మీరు ఒప్పుకుంటారో లేదో కానీ నిజంగా సహాయం చేసేవారు ఎవరో తెలుసా? నిజంగా దాతృత్వం కలిగిన వారు ఎవరో తెలుసా? బీదలే. అంగీకరిస్తే చెప్పండి. ఉన్నవాళ్ళు ఎవరో? చాలా సార్లు బాగా ఉన్నవాళ్ళు, బాగా విస్తారమైన ఆస్తులు, ఐశ్వర్యం ఉన్నవాడు అస్సలు ప్రతి రూపాయికి లెక్క కడతాడు. వాడు ఇవ్వలేడు. ప్రాణం పోతా ఉంటది. కానీ బీదలు, బీదల కంటే ఒక మెట్టు కొంచెం అటు ఇటుగా ఉన్నవాళ్ళు వీళ్ళే ఏది చేయాలన్నా. దేవునికి స్తోత్రం. ఇక్కడ బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదలను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఎప్పుడైనా బీదలను కటాక్షించిన సందర్భాలు ఏమన్నా ఉంటే గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ అలాంటిది ఏది లేకపోతే, ప్రభువా నాకు ఒక అవకాశం ఇవ్వు నాయనా. నేను సంవత్సరానికి ఒకసారైనా, 6 నెలలకు ఒకసారైనా బీదల విషయంలో నేను ఒక మంచి మనసు కలిగి ఉండాలయ్యా. దేవుని స్తోత్రం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఆపద అందరికీ వస్తది కదా! ఆయా సందర్భాల్లో ఆపదలు వస్తా ఉంటాయి. కానీ తప్పించుకునేవారు కొందరున్నారు. దేవుని స్తోత్రం చెల్లించాడు. ఎవరు? తప్పించుకునేవారు. ఆపద వచ్చినప్పుడు తప్పించుకునేవారు ఎవరయ్యా అంటే బీదలను కటాక్షించినవాడు. దేవుని స్తోత్రం. ఎంత ఆశీర్వాదం అండి. ఇంతకంటే ఏం కావాలి మనకి?
కీడు వచ్చినప్పుడు, ఆపదొచ్చినప్పుడు మనం దాన్ని తప్పించుకుంటున్నామంటే, ఇంతకంటే ఆశీర్వాదం మనం ఏం అడుగుదాం దేవుడిని? మరి అది జరగాలి అంటే దేవుడు ఏం చూస్తున్నాడంటే మన హృదయాన్ని చూస్తున్నాడు. బీదల పట్ల నువ్వు ఎలాగున్నావు అని చూస్తున్నాడు. బీదలంటే చిరాకు, చులకన, "ఏయ్! ఆడ పోయి కూర్చో. అసలెందుకొచ్చావు నువ్విక్కడికి? అసలు నా పక్కన ఎందుకు నిలబడ్డావు నువ్వు?" వాడు బీదవాడు, వాడున్న స్థితిలో వాడొచ్చినప్పుడు మనం అసహ్యించుకొని, ఛీ అనుకుంటే ఏం జరిగిద్దో తెలుసా? చాలా ప్రమాదం జరిగిద్ది. ఒక వాక్యం చదవండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం. బీదలను వెక్కిరించువాడు బీదలను వెక్కిరించువాడు, వారి సృష్టికర్తను నిందించువాడు. గమనించారా? ఎవరంట? బీదలను గనక ఎవరైతే వెక్కిరిస్తారో సృష్టికర్తనే నిందిస్తున్నాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. ఆపద వచ్చినప్పుడు ఆహా! భలే వచ్చింది ఆపద అని సంతోషించేవాడు. ఆపద రావాలి అని సంతోషించేవాడు. ఇతరులకు ఆపద కలిగినప్పుడు సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడు. బేదలను వెక్కిరించువాడు, సృష్టికర్తను నిందించువాడు. ఇంకొక అద్భుతమైన మాట కీర్తనల గ్రంథం 112:9లో వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వాని నీతి ఆ నిత్యము నిలుచును. నిత్యము నిలుచును. వాని కొమ్ము ఆ ఘనత నుండి హెచ్చింపబడును. దేవునికి స్తోత్రం. ఎవరైతే బీదల విషయంలో దాతృత్వం కలిగి ఉంటారో వాని నీతి అంట చెప్పబడతా ఉంటది. మొన్న ఈ మధ్య ఒక గొప్ప వ్యక్తి ఒక ప్రైజ్ కోసం, ఒక అవార్డు కోసం ప్రయాసపడ్డాడు. ఆయనకి దక్కలేదు అది. ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయేమో అనుకుంటున్నా. ఒక గొప్ప బహుమతి కోసం అమెరికా ప్రెసిడెంట్ గారు, ఎవరైనా తెలుసా? మన ప్రెసిడెంట్ తెలుసా? ఎవరూ తెలీదు మనకి. దేవుని స్తోత్రం. ఆ ట్రంప్ ఆయనకి ఏం కావాలంట? నోబెల్ పీస్ ప్రైజ్. ఏం కావాలి? దీనికోసం ఆయన ఎన్ని తిప్పలు పడుతున్నాడంటే, ఆ యుద్ధం నేను ఆపేసాను, ఈ యుద్ధం నేను ఆపేసాను, అది చేశాను, ఇది చేశాను, నాకు ఇవ్వండిరా బాబు అవార్డు అంటే ఇవ్వట్లా. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ని 19వ శతాబ్దంలోనే ఒక స్త్రీ పొందుకుంది. చెప్పలు పడదాం. ఎవరామె? మదర్ తెరీసా. తల్లి అయిన తెరీసా. మదర్ అని పెట్టారు టైటిల్. మదర్ పేరు కాదు, మదర్ అనే, అందరికీ తల్లి లాంటిది అని ఆమెకి ఆ పేరు పెట్టారన్నమాట, మదర్ తెరీసా. ఆమె భారతదేశానికి ఒక మిషనరీగా వచ్చింది. కలకత్తా పట్టణం వచ్చి ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించి, ఆమె ఎక్కడైతే కడు బీదలు ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి నివాసం చేయటం ప్రారంభించింది. ఆమె పుట్టిన దేశం పేరు అల్బేనియా. ఆమె ప్రారంభించిన సంస్థ పేరు మిషనరీస్ ఆఫ్ చారిటీ. ఏంటది? మిషనరీస్ ఆఫ్ చారిటీ. ఈమె కలకత్తా మన దేశానికి వచ్చి, అల్బేనియా అంటే దేశము కాని దేశం. సండే స్కూల్కి పంపించండి. హల్లెలూయా, హల్లెలూయా. వేరే దేశములో పుట్టిన ఈమె చక్కగా సుఖ సౌఖ్యాలతో జీవితాన్ని
ఎంజాయ్ చేసిన ఈమె భారతదేశానికి వచ్చి కలకత్తా పట్టణంలో కడు బీదలు ఉండే ప్రాంతానికి వెళ్ళి అక్కడ సేవ ప్రారంభించింది. దేవుని స్తోత్రం. ఎంతోమంది చనిపోయే వారిని చూసి రోడ్ల మీద చనిపోయే స్థితిలో ఉంటే వాళ్ళందరి కొరకు కొన్ని గృహాలు కట్టించి వాళ్ళని అక్కడికి చేర్చి ఆ చివరి దశలో ఆదరించింది. దేవుని స్తోత్రం. అనేక మందికి ఆహారం లేకపోతే వారందరినీ తీసుకొచ్చి ఆశ్రమాలు కట్టించి, అనేక మంది అనాథలను తీసుకొచ్చి అనాథ ఆశ్రమాలు నిర్మించి వారందరికీ భోజనం పెట్టించింది. అనేక మంది కుష్ఠరోగులు, ఆ రోజుల్లో కుష్ఠరోగం భయంకరమైన వ్యాధి అది. ఇప్పుడు అసలు మనకు కనబడతలేదు, వినబడతలేదు. ఆ రోజుల్లో అది ఫేమస్. ఆ కుష్ఠరోగుల మధ్యకి వెళ్ళి ఆ కుష్ఠరోగులను పట్టుకొని వాళ్ళ యొక్క ఆ కుష్ఠుని తుడుస్తూ వాళ్ళకి సేవ చేసింది ఒక స్త్రీ. ఎందుకని బేదలంటే ఈమెకి అంత ప్రేమ వచ్చింది? ఎందుకో తెలుసా? ఆమె యేసుక్రీస్తు ప్రేమను రుచి చూసింది. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందో ఈ లోకానికి చూపించగలిగింది ఆమె. దేవునికి స్తోత్రం. మనము మాట్లాడటం కాదు, మనము మన క్రియల ద్వారా క్రీస్తు యొక్క ప్రేమను ఈ లోకానికి చూపించవాలి. దేవుణ్ణి అలా మహిమపరచాలి. బీదలను కటాక్షించాలనే మనస్సు ఉంటే తప్పకుండా ఏదో ఒకటి చెయ్యగలము. పిల్లరా, ఇంకొక మిషనరీ ఉన్నాడు. ఆయన గురించి కూడా చాలామంది మాట్లాడుతారు. సెయింట్ ఫ్రాన్సిస్. ఈయన ఇటలీలో మంచి బాగా ధనము కలిగిన ఐశ్వర్యవంతులైన కుటుంబంలో జన్మించాడు. చాలా గొప్ప ఐశ్వర్యం, రిచ్ పీపుల్ కదా. మన దేశంలో కూడా ఎంతోమంది ఉన్నారు, చాలా డబ్బు ఆస్తులు ఉన్నవారు కదా. మనము వాళ్ళ పక్కకి వెళ్తేనే మనల్ని పక్కన ఉండనీరు. మనల్ని పైనుంచి కిందకి స్కాన్ చేస్తారు. మన ఒంటి మీద ఏముంది, మన స్థాయి ఏంటి, మన ఇల్లు ఎక్కడ, మన ఆస్తి ఎంత, మనం ఏ కారులో వచ్చాం. ఊరికే కారులో వెళ్తే కాదు, ఏ కారులో వచ్చాం అన్నీ చూస్తారు. ఏ బ్రాండ్ షర్ట్ వేసాం. ధనవంతులకు, ఐశ్వర్యవంతులకు, పేదవారికి సహవాసము ఉండదు. అందుకే కదా ఒక పాట ఉంది, ధనము నీకుంటే అందరూ వస్తారు. ధనవంతుడి దగ్గరికి అందరూ వచ్చి నమస్కారం చేస్తారు, ధనవంతుడిని పొగుడుతారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. పడండి. ధనము నీకుంటే వస్తారా? మీ ఇంటికి జనం ఎక్కువ వస్తున్నారంటే మీ దగ్గర బాగానే ఉందని అర్థం. ఎవరు రావట్లేదంటే అది అర్థం. ధనం ఎంత అట్రాక్ట్ చేస్తుందో కదా. ఎంతో గొప్ప ధనవంతుడైన ఫ్రాన్సిస్ ఆఫ్ అసిస్సి, ఈయన ఏం చేశాడో తెలుసా? ఆ ధనమంతటిని తీసుకొని తనున్న ప్రాంతాన్ని విడిచి బాగా వెతికి ఇటలీలో ఎక్కడ కడు బేదలు ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. సాధారణమైన దుస్తులు, చాలా దీనుడుగా సాధారణమైన జీవితం జీవిస్తూ అవసరతలో ఉన్న ప్రతి వ్యక్తికి సహాయం చేస్తూ ఆయన కూడా ఒక గొప్ప సంస్థ స్థాపించి బ్రతికినంత కాలము పేదల మధ్యలో పేదవాడిగానే కనపడ్డాడు, కానీ ధనవంతుడిగా కనపడాల.
అమ్మో! ఇలాంటి వాళ్ళు ఉన్నారా భూమి మీద? చాలామంది ఉన్నారు. మనమేమో ధనవంతులమవ్వాలి, మనం చూపించుకోవాలి. ఇంకా నాకు ఇది ఇటువైపు చూసారో లేదో, ఇటువైపు చెప్తున్నాను అర్థం అవ్వడానికి. ఇది చూసారో లేదో, నా షర్ట్ చూసారో లేదో, నా బ్రాండ్, నా షూ గమనించారో లేదో అనే బాధలో మనం ఉంటాం. అన్నీ ఉన్నవాళ్ళేమో చెప్పండి, ఏమీ లేని వారితో కలిసి ఉండాలనుకుంటున్నారు. అది బీదలను కటాక్షించే మనసంటే. ఎప్పుడు మనం గొప్పవారితో ఒకటవ్వాలని కోరుకుంటాం గానీ, ఎప్పుడు మనము గొప్పవారిలో ఒకరముగా ఉండాలని చూసుకుంటాం కానీ, బీదలతో ఉండాలని మనము ఆశపడం. కానీ దేవుడేం కోరుకుంటున్నాడంట? ఏం ఆశపడుతున్నాడు చెప్పండి? పేదలకు ఇచ్చు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదలను కటాక్షించువాడు. ఈ సెయింట్ ఫ్రాన్సిస్ అనే ఆయన ఒక నినాదం, ఆయన ఒక మాట చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? నిత్యము సువార్తను ప్రకటించాలి. అవసరతను బట్టి మాత్రమే మాట్లాడాలి. ఏమన్నాడు ఆయన ఈ భక్తుడు? నిత్యము సువార్తను ప్రకటించాలి. అవసరతను బట్టి మాటలు వాడాలి. అవసరతను బట్టి మాటలు వాడాలి. ఇది మీకు అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు. ఇక మీరు ఇంటికెళ్ళి మళ్ళీ ఆలోచించండి ఏంటి ఈయన చెప్పిందని. నిత్యము సువార్తను ప్రకటించాలి. అవసరతను బట్టి మాటలు వాడాలి. హల్లెలూయా. నిజంగా అర్థమైన వాళ్ళు నిజంగా అర్థమైతే చేయి చూపించండి నాకు. సరే, తర్వాత అడుగుతా మిమ్మల్ని ఏం అర్థమైందో. దేవుని స్తోత్రం. బీదలను కటాక్షించే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. మనము ఒకవేళ కొంత పేదరికంలోనే ఉన్నామేమో, అయినా పర్వాలా, మన మనస్సు వాళ్ళ మీద కటాక్షం చూపించే మనసుగా ఉండాలి. దావీదు, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. ఎన్ని అద్భుతమైన వాగ్దానాలు. కాపాడుతాడంట, బ్రతికిస్తాడంట, భూమి మీద ధన్యుడవుతాడంట, శత్రువుల ఇచ్చకు వానిని అప్పగించడంట దేవుడు. రోగ శయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని, దేవునికి స్తోత్రం, రోగం వచ్చినట్లయితే నువ్వు తప్పకుండా స్వస్థపరుస్తావయ్యా, ఎందుకంటే అతడు బీదలను కటాక్షిస్తాడు. హల్లెలూయా. ఈ 41వ కీర్తన ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనము ఆయనకి ఇష్టమైన పని మనం చేసినప్పుడు ఆయన దీవెన ఎల్లప్పుడూ మనకి ఉంటుంది. హల్లెలూయా. దేవుడి మాటలను దీవించునుగాక.